నేనా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. జగన్నాథుడు జగతికి నాథుడు, భక్తికి ప్రతిరూపం, సమానత్వానికి చిహ్నం, సనాతన ధర్మానికి రూపం. ఇవాళ ఒడిశా తీరాన భక్తి తరంగాలతో పూరీ క్షేత్రం పరవశించిపోనుంది. జై జగన్నాథ నినాదాలతో ఆకాశం మార్మోగనుంది. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర వైభవంగా ప్రారంభం కాబోతోంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం పూరీ జగన్నాథుడు. నీలమాధవుని ఆవిర్భావం నుంచి జగన్నాథస్వామి చెక్క విగ్రహాల ప్రతిష్ఠ వరకు, ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర వెనుక ఉన్న అసలు కథ వరకు ప్రతి అంశం భక్తులను విస్మయానికి గురిచేసేదే. వేల సంవత్సరాల చరిత్రకు, వేద సంప్రదాయాలకు, భక్తి ఉద్యమానికి నిశ్శబ్ద సాక్షిగా నిలిచిన మహాక్షేత్రమే పూరీ. పూరీ జగన్నాథుణ్ణి ఆలయం నుంచి రథంపైకి తీసుకువచ్చే ఘట్టాన్ని పహాండి అంటారు. ముందుగా తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం సేవాయతులు శ్రీమూర్తులను రత్నసింహాసనం నుంచి బయటికి తీసుకొస్తారు. విగ్రహాలను నేరుగా తీసుకురారు, ముందుకు వెనక్కు ఊగుతూ తీసుకెళ్తారు. దీన్నే పహాండి అంటారు. మొదట సుదర్శన చక్రం, ఆ తర్వాత బలభద్రుడు, తర్వాత సుభద్రాదేవి, చివరగా శ్రీ జగన్నాథుడు బయటకు వస్తారు. సింహద్వారం వద్ద లక్షల మంది భక్తులు జై జగన్నాథ్ హరిబోల్ నినాదాలతో హోరెత్తిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే యాత్ర కోసం జగన్నాథుడి రథం, నందిఘోష, బలభద్రుని రథం, తాళధ్వజం, సుభద్ర రథం, దర్పదళం సిద్ధమయ్యాయి. దేవుళ్ల అనుమతికి సూచికగా ఆజ్ఞమాలను స్వీకరించిన తర్వాత రథాలను 12వ శతాబ్దపు ఆలయ సింహద్వారం వద్దకు తీసుకెళ్లారు. ఆలయం ముందున్న గ్రాండ్ రోడ్డుపై రథాలు నిలిచి ఉన్నాయి. రథయాత్రను ప్రత్యక్షంగా తిలకించడానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అన్ని సంప్రదాయ పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు త్రిమూర్తుల రథయాత్ర ప్రారంభం కానుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సుమారు 1,00,000 మంది ప్రజలు పూరీకి చేరుకున్నారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పూరీ రథయాత్ర ఈ నెల 24న ముగుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.